నట సామ్రాట్ ఏఎన్ఆర్ 1941లో ధర్మపత్ని చిత్రంలోనే ఓ చిన్న పాత్ర పోషించారు. అయితే ఆయనకు కథానాయకుని పాత్రను ఇచ్చి పరిచయం చేసింది మాత్రం ఘంటసాల బలరామయ్య. ఆయన 1944లో తీసిన సీతారామ జననంలో శ్రీరాముని పాత్రలో నటించారు ఏఎన్ఆర్. ఆ తర్వాత నుంచి బలరామయ్యకు ఏఎన్ఆర్ సన్నిహితులయ్యారు. బలరామయ్య నిర్మించి దర్శకత్వం వహించిన ముగ్గురు మరాఠీలు, బాలరాజు, స్వప్నసుందరి, శ్రీలక్ష్మమ్మ కథ చిత్రాల్లో ఏఎన్ఆర్ నటించి మంచి పేరు సంపాదించారు. ఈ సినిమాలలో చివరిది శ్రీలక్ష్మమ్మ కథ ఆకట్టుకోలేకపోయింది. అయినా బాలరాజుగా జనం మదిలో ఏఎన్ఆర్ ను నిలిపారు బలరామయ్య. అప్పట్లో జానపద కథానాయకుడు అంటే ఏఎన్ఆర్ అనే అనేవారు. అయితే 1951లో ఎన్టీఆర్ పాతాళ భైరవితో సూపర్ స్టార్డమ్ చూసిన తర్వాత జానపదాలకు ఎన్టీఆర్ పెట్టింది పేరుగా సాగారు. అందువల్ల రామారావుతో రేచుక్క అనే జానపద చిత్రం నిర్మించాలని తలచారు బలరామయ్య. ది ప్రిన్సెస్ హూ వాజ్ ఎ థీఫ్ అనే అమెరికన్ మూవీ స్ఫూర్తితో బలరామయ్యనే కథ రూపొందించారు. ఎన్టీఆర్, అంజలీదేవి జంటగా రేచుక్క చిత్రాన్ని ఆరంభించారు బలరామయ్య. 2 పాటలు, 3 రీళ్ల సీన్ తీసిన తర్వాత బలరామయ్య హఠాత్తుగా 1953 అక్టోబర్ 29న మరణించారు. దాంతో బలరామయ్య పెద్ద కొడుకు ఘంటసాల కృష్ణమూర్తి సినిమాను పూర్తి చేయాలని తలచారు. పి. పుల్లయ్యను దర్శకునిగా ఎంచుకున్నారు. అశ్వత్థామ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి మల్లాది రామకృష్ణ శాస్త్రి పాటలు పలికించారు. జానపద కథానాయకునిగా మంచి పేరున్న ఏఎన్ఆర్ రేచుక్కలో ఎటు చూసినా బూటకాలే అంటూ సాగే పాటలో స్పెషల్ అపీరెన్స్ ఇచ్చారు. అంజలీదేవి నాట్యం చేస్తూ పాట పాడుతూ ఉంటే ఆమెతో కాసేపు ఆడతారు ఏఎన్ఆర్. ఆ సమయంలో ఆయన డబ్బుల మూటను కొట్టేస్తుంది హీరోయిన్. అక్కడే గుర్రంపై ఉన్న హీరో ఎన్టీఆర్. తరువాత ఏఎన్ఆర్ డబ్బు సంచిని ఇప్పిస్తారు. అంత చిన్న సీన్లోనూ నటించడానికి ఏఎన్ఆర్ ఏమాత్రం జంకలేదు. ఎందుకంటే తన సినిమా జీవితం బలరామయ్య పెట్టిన భిక్ష అని ఏఎన్ఆర్ అనేవారు. ఆ కృతజ్ఞతతోనే రేచుక్కలో స్పెషల్ అపీరెన్స్ ఇచ్చారు అక్కినేని.